మద్యం కుంభకోణానికి సంబంధించి విజిల్ బ్లోయర్ గా చెప్పుకున్న విజయసాయి రెడ్డి గారు అయితే గతంలో కూడా ఆయన ఈ యొక్క సిట్ అధికారులు ఏదైతే విచారణకి రమ్మని పిలుపునిచ్చారో ఆ పిలుపును గౌరవంగా స్వీకరించి ఎట్టకేలకు హాజరయ్యి అందరి బట్టలు ఇప్పుతాను, ప్రస్తుతం సగం మంది బట్టలు మాత్రం ఇప్పాను, రానున్న రోజుల్లో పూర్తి బట్టలు ఇప్పుతానని చెప్పేసి బహిరంగంగానే చెప్పడం జరిగింది ఏదైతే ఆయన ట్విట్టర్ వేదిక ద్వారా. ఇప్పుడైతే మరొకసారి సిట్ అధికారులు ఆయన విచారణకి పిలిచిన నేపథ్యంలో డుమ్మా కొట్టారు. డుమ్మా కొట్టినప్పటికీ కూడా తన అధికారిక ట్విట్టర్ ఖాతా నుంచి ఒక సంచలనమైన పద్యవనాలో పోస్ట్ అయితే చేశారు ఎట్టకేలకి. మరి పోస్ట్ చేస్తే సరిపోతుందంటారా? ఆ పోస్ట్కి అర్థం ఏంటి? అసలు ఎందుకు విజయసాయి రెడ్డి గారు ఈరోజు సిట్ విచారణకు సంబంధించి డుమ్మా కొట్టారు? ఇవన్నీ కూడా తెలుసుకోవడానికి ప్రస్తుతం స్టూడియోలో మన ముందు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ కనకదుర్గ వడ్లమాని గారు. మేడం నమస్కారం అండి. నమస్తే అండి. మేడం, విజయసాయి రెడ్డి గారు గతంలో సిట్ విచారణకు హాజరయ్యారు. ఆ తర్వాత ఎంతమంది లోపలికి వెళ్ళారో మనందరికి కూడా తెలుసు. చాలా కీలకమైన వ్యక్తులు వాళ్ళందరూ కూడా. అయితే ఇప్పుడు రెండోసారి విచారణకు హాజరవ్వాల్సినటువంటి సందర్భాన్ని దృష్టిలో ఉంచుకొని ఈరోజు ఆయన హాజరు కాలేదు. కానీ ఆయన అకౌంట్ నుంచి మాత్రం ట్విట్టర్లో ఒక పోస్ట్ అయితే వైరల్ అవుతా ఉంది ప్రస్తుతానికి. ఎందుకు హాజరవ్వలేదంటారు? ఆ పోస్ట్ తాలూకా ఉద్దేశం ఆంతరం ఏమై ఉంటుందంటారు? ఆయన భగవద్గీత నుంచి ఒక శ్లోకం పెట్టారు. అవును, నిన్న మనం మాట్లాడుకున్నప్పుడు మనం ఏం చెప్పామంటే రేపు బహుశా మరి వస్తారో రారో, ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఏమన్నా మాట్లాడతాడేమో అన్నాం. అవును. సో ఇవాళ మొత్తం మీద ఆయన వెళ్ళలేదు. ఈ ట్వీట్కి అర్థం ఏమిటి అని మీరు అడుగుతున్నారు. ఆయన ఏమన్నారంటే అంటే భగవద్గీతలో శ్లోకం ఇది, కర్మణ్యే వాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భు మా తే సంగోస్త్వ కర్మణి. ఓకే. అంటే ఇప్పుడు కర్మలను ఆచరించడం ఎందే నీకు అధికారం ఉంది, అంటే కర్మ చేయటం వరకే నీకు అధికారం ఉంది, కానీ వాటి ఫలితాల మీద నీకు లేదు. ఓకే. నీవు కర్మ ఫలములకు కారణం కారాదు, అలాగని కర్మలను చేయడం మానరాదు. అంటే ఈయన ఏమన్నాడంటే కర్మ నువ్వు చేశావు అని జగన్మోహన్ రెడ్డికి చెప్తున్నాడు. నువ్వు తప్పు చేశావు, ఆ తప్పు ఫలితం ఏమో ఇప్పుడు వేరే వాళ్ళు అనుభవిస్తున్నారు, కానీ దానికి నేను బాధ్యుడిని కాకూడదు, అందుకని నీ కర్మని నేను చెప్పేస్తానంటే నువ్వే చేసావని నేను చెప్తాను అనే ఒక అంతరార్థం మనకి ఇందులో కనిపిస్తుంది. అంటే మీరు చెప్పినట్టుగా సగం బట్టలు ఓడదీశాడు కాబట్టి పూర్తిగా అంటే ఫైనల్గా ఎవరు ఆ అంతిమ లబ్ధిదారుడు అనేది ఆయన చెప్తాను అని చెప్పకనే చెప్తున్నాడు. అయితే ఈలోగా ఇప్పుడు ఎలాగో సోమవారమో మంగళవారమో బుధవారమో మళ్ళీ సిట్టు ముందుకు వస్తానన్నాడు ఆయన. కానీ ఇక్కడ ఒక విషయం ఏంటంటే ఇప్పుడు ఫస్ట్ 3 నెలలు ఏవైతే మొత్తం స్కెడ్యూల్ అంతా రెడీ చేసింది కావచ్చు, మొత్తం ప్లాన్ రెడీ చేసిన దాంట్లో విజయసాయి రెడ్డి గారు ఉన్నారు ఈ లిక్కర్ స్కామ్కి సంబంధించి. తర్వాత అప్పు కూడా ఇచ్చాడు ఆయన, ఎవరు నంద్యాల వాళ్ళ అల్లుడికి శ్రీధర్కి, ఎవరికో సజ్జల శ్రీధర్ రెడ్డికి 100 కోట్లను, ఇంకెవరికో 50 కోట్లు 60 కోట్లు ఇచ్చారు. సజ్జల శ్రీధర్ రెడ్డి ఆ వడ్డీతో సహా ఇచ్చేసినట్టున్నారు. ఒకళ్ళు వడ్డీ ఇవ్వలేదు, అసలు ఇచ్చేసారు. సో ఇప్పుడు ఆ తర్వాత నాకు సంబంధం లేదు, ఇది మొత్తం రాజకసిరెడ్డే చూసుకున్నాడు అని చెప్పాడు ఆయన. ఆయన చెప్పాక మొత్తం రాజకసిరెడ్డి నుంచి మొత్తం డొంక కదిలి అనూష ఎవరో సాయంకాలం అయ్యేసరికి అమ్మాయి మొత్తం ఆ రోజు జరిగిన లావాదేవీలన్నీ చెప్పడం, ఆ డబ్బు తీసుకెళ్ళి హైదరాబాద్ నుంచి ఎట్లా దాన్ని పంపించాలి, ఏ మార్గం గుండా ఎలా వెళ్ళాలి, అది తాడేపల్లి పక్కన అంటే జగన్మోహన్ రెడ్డి ఇంటి పక్కన ఫ్లాట్కి ఎలా వెళ్ళాలి, ఇవన్నీ జరిగాయి. అయితే ఇప్పుడు 4 స్తంభాల్లాగా 4 దొరికారు. అది కాకుండా రజిత్ శర్మ దొరికారు, 2 IASలు ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఇవాళ మనకి ఇతనెవరు ఐపాక్ సత్య అని వాళ్ళ వైఫ్ ఈ ఎలక్ట్రిక్ వెహికల్కి సంబంధించి ఏదో ఆవిడ ఇన్వాల్వ్మెంట్ ఉంది అని ఒక న్యూస్ పొద్దున్న వచ్చింది. సో దాని ప్రకారం యాక్చువల్గా అది స్టార్ట్ అయింది, అది అంతా అయ్యేలోపు ఈలోగా ఈ గవర్నమెంట్ వెళ్ళిపోయింది, వైసీపీ గవర్నమెంట్. ఇంకా మరి రేపు ఇంకేం కొత్త పేర్లు వస్తాయో చూడాలి. అంటే ఈ లిక్కర్ స్కామ్లో ఎంతెంతమంది ఎక్కడెక్కడ ఏ రకంగా ఇన్వాల్వ్ అయ్యారు, అంటే వెహికల్స్ ఇన్వాల్వ్మెంట్ అంటే ఈ డబ్బు పంపిణీలో ఈ వెహికల్స్ వాడారా, ఈవీవి అంటే ఎలక్ట్రిక్ వెహికల్స్, అందులో అసలు మరి ఐపాక్ వాళ్ళ పాత్ర ఏంటి, ఆ సత్యాదో ఎవరిదో ఓవరాల్గా అంటే వాళ్ళకి ఐపాక్ వాళ్ళకి 100 కోట్ల ఒప్పందం ఉంది కాబట్టి ఆ ఒప్పందంలో భాగంగా మీరు వెహికల్స్ పెట్టండి, మీరు డబ్బు తరలించండి, మీకు ఇస్తామని ఏమైనా చెప్పారా? అంటే మనకి చూడండి ఎన్ని రకాలుగా ఉండొచ్చు. సో ఇవన్నీ కూడా విజయసాయి రెడ్డికి తెలియకుండా అయితే జరగవు. ఇప్పుడు విజయసాయి రెడ్డి అనే వ్యక్తి 40 ఏళ్ళుగా ఉన్నారు. ఇప్పుడు అతనికి యాక్చువల్గా ఈ డొల్ల కంపెనీలు పెట్టించి 43,500 కోట్లు ఏదైతే ఉందో దాన్ని రప్పించింది మొత్తం డైవర్ట్ చేయించింది విజయసాయి రెడ్డి. అంటే ఒక ఆర్థిక
ఏమనాలి నేరగాడిగా తీర్చిదిద్దింది జగన్మోహన్ రెడ్డిని విజయసాయి రెడ్డి. మరి ఆర్థిక నేరగాడిని తీర్చిదిద్దినప్పుడు మీకు మరి ఏమి ఆ మట్టి అంటుకోదా విజయసాయి రెడ్డి గారు? ఇప్పుడు ఇవాళ లిక్కర్ స్కామ్లో నాకేం సంబంధం లేదు, నేను పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నాను అని చెప్పి మీరు బయటకు వచ్చేస్తే ఇప్పుడు ఒక మర్డర్ జరుగుతుందండి. చేసిన వ్యక్తి వేరు, చేయించిన వ్యక్తి ఒక వ్యక్తి ఉంటారు. ఆ వ్యక్తి నాకు ఇంకా మీతో ఏ సంబంధం లేదు, నేను తెగతెంపులు చేసుకుంటున్నాను వెళ్ళిపోతే మరి అక్కడ మీ పాత్ర కూడా ఉన్నప్పుడు మీకు కూడా ఉంటుందిగా. ఇవాళ అలా విజయసాయి రెడ్డి గారికి ఖచ్చితంగా బాధ్యత ఉంటుంది. ఇప్పుడు ఆర్థిక లావాదేవీలకు సంబంధించి ఉంటుంది. లిక్కర్ స్కామ్లో 3 నెలలు 3 మీటింగ్లో 4 మీటింగ్లో 6 మీటింగ్లో మీ ఇంట్లో జరిగాయి కాబట్టి అసలు మొత్తం తయారు చేసిందే మీరు కాబట్టి లిక్కర్ స్కామ్కి సంబంధించి ప్లాన్ మొత్తం తయారు చేసింది ఈయనే కదా. కాబట్టి మరి ఈయన ఇన్వాల్వ్మెంట్ ఎందుకు ఉండదు? ఎంత నాకు అవసరం లేదు, నేను తప్పించుకున్నాను, నాకు అయిపోయింది, నేను బీజేపీతో మంచిగా ఉంటాను అనుకుంటే ఇప్పుడు మరి అమిత్ షా ఊరుకుంటారా, లేకపోతే అమిత్ షా కొమ్ము కాస్తారా వీళ్ళకి? మనకేం తెలియదు. ఏది ఏమైనా ఇవాళ విజయసాయి రెడ్డి నాకు సంబంధం లేదనుకున్నా, వదిలేద్దాం అనుకున్నా ఇదేమీ వదలదు, జీడిలాగా అంటుకుంటుంది ఇది. కాబట్టి ఖచ్చితంగా విజయసాయి రెడ్డి గారు ఏం మాట్లాడతారు ఎల్లుండి సిట్టు ముందు? సిట్టు ఏం ప్రశ్నిస్తుంది? సిట్టుకి ఏం సమాధానం చెప్తారు? జగన్మోహన్ రెడ్డి పేరు చెప్తారా చెప్పరా? అంతిమ లబ్ధిదారుడు ఈయనే అని ఎందుకంటే చెప్పాలి. చెప్పకపోతే కుదరదు. కాదు మళ్ళీ ఇంకేదైనా ఒక కొత్త కథ చెప్పి ఇంకేమైనా కొన్ని క్యారెక్టర్స్ తెర మీదకి తీసుకొస్తారా? లాస్ట్ టైమే చెప్పారు మీరు మళ్ళా పిలిస్తే వస్తాను, నేను నిజాలు చెప్తాను అన్నారు. మరి జే బ్రాండ్స్ అన్నప్పుడు జగన్మోహన్ రెడ్డే కాబట్టి మరి సిట్ వాళ్ళు కూడా జే బ్రాండ్స్ ఏంటి అనే దాని మీద ఎంక్వైరీ చేసి జగన్ పేరు వచ్చింది కాబట్టి మరి జగన్ విచారించాలి కదా. మరి చేస్తారా చేయరా? ఇవన్నీ సందేహాలు మనకి. ఈ సందేహాలు తీరాలంటే విజయసాయి రెడ్డి సిట్టు ముందుకు వచ్చి నిజాలు చెప్పాలి, అంతిమ లబ్ధిదారుడు ఎవరో ఆ పేరు చెప్పాలి. ఇప్పటికే చూసుకుంటే దాదాపుగా చాలా మంది అరెస్టులు అయితే జరిగాయి. దాదాపు 12 నుంచి 13 మంది వరకు అరెస్టులు అయ్యారు. A33 వరకు సభ్యులను కూడా జాయిన్ చేశారు దీంట్లో కొత్తగా. ఇది మొత్తం క్లైమాక్స్ కి చేరుతుందో అనుకోవాలా, లేదా ఇంకా చాలా మంది ఉండొచ్చు అంటారా మీ అభిప్రాయంలో? అంటే మరి శత దినోత్సవం జరుపుకుంటారా, లేదు అర్ధ శత దినోత్సవం జరుగుతుందా, 50వ నెంబర్ వచ్చేసరికి జగన్మోహన్ రెడ్డి పేరు వస్తుందా, ఉండొచ్చా తెలియదు మనకి. ఇప్పుడు ఇవాళ మళ్ళీ కొత్త పేరు వచ్చింది కదా, ఇప్పుడు సత్య భార్య అన్నారు, ఆ భార్యతో ఎంతమంది ఉన్నారు అంటే నేను అనేది 50 అయితే ఖచ్చితంగా వస్తుందా, లేదు శత దినోత్సవం అవుతుందా చూడాలి మనం. కాబట్టి ఇవి ఎలా ఉన్నాయంటే ఇగో ఇక్కడితో అయిపోయింది అనుకునేసి మళ్ళీ అక్కడి నుంచి ఆరంభం అవుతుంది. ఇప్పుడు వీళ్ళ కీలక వ్యక్తులు అనుకునేటప్పటికి అంతకు మించిన వాళ్ళు మనం అసలు ఊహించామా చెప్పండి? ఒక ధనంజయ రెడ్డి, బాలాజీ గోవిందప్ప తోటే మీకు మొత్తం కథ క్లైమాక్స్ కి వచ్చేసింది అనుకున్నాం కదా. ఎందుకని అక్కడ విజయసాయి రెడ్డి సీఏ, ఈయన సీఏ, ఆయన ఆర్థిక సలహాదారు, ఆర్థిక జగన్మోహన్ రెడ్డి గారికి భారతీ రెడ్డికి ఈయన డొల్ల కంపెనీలు పెట్టించి మొత్తం లిక్కర్ స్కామ్ కి ఈయన ఆద్యుడయ్యాడు. అక్కడ ఆయనకు ఆర్థిక నేరగాడిగా చేయడానికి అక్కడ డొల్ల కంపెనీలు పెట్టించాడు. అంటే ఎంత సిమిలారిటీస్ కదా. ఈ సిమిలారిటీస్ తో మనం ఏమనుకున్నాం, ఓకే ఇక్కడతో ఇది అయిపోయింది కథ అనుకునేసరికి ఇది కథ కాదు, ఇది ముగింపు కాదు అని మళ్ళా ఎంతమంది వచ్చారు తెర మీదకి మనకి కదా. అందుకని ఇది ఎప్పటికప్పుడు ఇదే ఇంకా ఇంకేముంది ఇవాళతో దీన్ని అయిపోయింది కొండ బదలకొట్టి సార్ అనుకునేసరికి కాదు 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 అని శవం లేస్తోంది, పాడి మించి శవం లేచి కూర్చుంటోంది. బేతాళుడు మళ్ళా చెట్టెక్కేస్తున్నాడు, మళ్ళా కొత్త శవంలాగా మళ్ళీ కొత్త కథ తెర మీదకి వస్తుంది, కొత్త మనిషి వస్తున్నాడు. కాబట్టి ఇది బేతాళుడి ప్రశ్న లాగానే ఉంది ఇది చెప్పాలంటే. సో ఈ ప్రశ్నకు ఒక ముగింపు రావాలంటే విజయసాయి రెడ్డి నోరు విప్పాలి. సో విజయసాయి రెడ్డి మరి భుజాన్ని వేసుకుని వెళ్ళిపోతాడా జగన్మోహన్ రెడ్డిని? ఇంకా లేదు, దాన్ని దింపేసి ఆ భారం దింపుకుని ఇగో ఈయనేనండి జగన్మోహన్ రెడ్డి అంతిమ లబ్ధిదారుడు, ఇంకా నేను ఈయన మొయ్యను నా భుజం మీద వదిలేస్తాడా అనేది మనకి తేలాలి. ఖచ్చితంగా చూద్దాం మేడం. మరి లిక్కర్ స్కామ్ సంబంధించి చాప్టర్ ఎప్పుడు క్లోజ్ అవుతుందో, అరెస్టులు ఎప్పుడు అవుతాయో, ఆ బిగ్ బాస్ అసలు ప్రజలు కూడా ఉత్కంఠగా ఏదో ఒక డిటెక్టివ్ సీరియల్ చూసినట్టుగా ఉంది దీని పరిస్థితి. ఎపిసోడ్ ఖచ్చితంగా చూద్దాం మేడం. మరి ఫైనల్ చాప్టర్ ఎప్పుడు? థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.